దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను, మీ పరిచర్యను, ప్రయాణములను దేవుడు అన్నిటి విషయాల్లో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండటం చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమడి మీకు వందనాలు, స్తోత్రాలనైనా రక్షకుడ, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడ మీకు వందనాలు ప్రభువా. జీవాధిపతి మీకే స్తోత్రం. ఇదిగో తండ్రి, మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి నాయన. మీ సన్నిధి కానీ మాపై కుమ్మరించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ గ్రహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించమని, అనారోగ్యంగా ఉంటే స్వస్థతలు దయచేయి నాయన, అప్పుల బారిలో ఉంటే విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమాధానం 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 సమృద్ధి సంతోషం ఆశీర్వాద చేత బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మీ మాటల్లో శ్రేష్టత, ధన్యత, సమాధానం, సంతోషం ఉన్నాయి. మీ మాటలే మమ్మల్ని స్వస్థపరచును. నీ దాసునే నన్ను సెలవు చాటును మరుగుపరిచి మీ వాక్యంలో స్థిరపరిచి మాతో మాట్లాడమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఇక్కడ చదువుకున్న మాటలు లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనంలో అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి కనిపించాడు. అతను లేవీయుడు. లేవి అతని పేరు. అని ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండటం చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఇతను సుంకరి, లేవి సుంకరి అని రాయబడి ఉంది. సుంకరితో ప్రభు ఏమన్నాయంటే, నన్ను వెంబడించు. అతడు సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించాడట. ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించు. ప్రభువుని వెంబడించాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే సుంకరి అనేది ఆ రోజుల్లో ఈ పరిశీలు కానీ, యాజులు కానీ, శాస్త్రులు కానీ వాళ్ళని ఒక పాపులుగా చూస్తారు సుంకరి. ఎందుకంటే వాళ్ళు సుంకర్లు పన్ను వసూలు చేసేవాళ్ళు. ఎట్లా అంటే అన్యాయంగా కూడా వాళ్ళు ఎక్కువగా కూడా ప్రభుత్వం వారు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా వసూలు చేసి చాలా కఠినంగా ఉండేవాళ్ళు. అలాగే పెద్ద గొప్ప ధనవంతులు అయిపోయే ఉండేవాళ్ళు. అందుకని సుంకర్లు అనగానే చాలామంది అసహించుకునేవాళ్ళు. కానీ అతను సుంకరి కనుక ప్రియమైనడురా, ప్రభు అన్నాడు నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఈ సుంకర్లు ఎలాగుంటారంటే ప్రభుత్వాన్ని కూడా ఖాతరు చేయరు. ఈ శాస్త్రులు పరిచయాలు వీరిని ఎట్లాగా చూస్తారంటే అంటరాని వారిగాను, ఘోర పాపులుగా చూస్తారు. అందుకనే ఒకరోజు పరిచయాలు కూడా ప్రభు శిష్యులతో అన్నారట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనంలో, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ప్రశ్నించారు. అంటే ఎందుకు మీ బోధకుడు ఎప్పుడు సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తుంటాడు, సహవాసం చేస్తుంటాడు? అయితే ప్రియమైన బిడ్డలారా, ప్రభు అన్నాడు, నేను పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాను, నీతిమంతుల కొరకు కాదు. కనుక పాపుల దగ్గర ఉండి ఆయన బోధిస్తేనే వారు పాపం నుంచి విడుదల పొంది పవిత్రులుగా చేయబడతారు. వాళ్ళని వెలివేసి అసహ్యులుగా ఎంచి వారి దగ్గరికి వెళ్ళకపోతే మరి వారిలో మారు మనసు వచ్చేది ఎట్లా? వాక్యం వారి దగ్గరికి వెళ్ళేది ఎట్లా? కనుక ప్రభు అన్నాడు, ప్రియమైన నేను వారి కొరకే వచ్చాను, పాపుల కొరకే వచ్చాను. పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు ఏతించినని రాస్తుంది. ఈ సుంకరి గురించి ఎంతగా వాళ్ళు పరిశీలన అసహించుకుంటారంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒకనాడు పరిసేయుడు సుంకరి ప్రార్థన నిమిత్తం దేవాలయంకి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిసేయుడు మాట్లాడతాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను
ఈ సుంకరి వలనైనను ఈ ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు అంటే సుంకరిని అంతగా అసహించి ఏదైతే చోరులతో అన్యాయస్తులతో వ్యభిచారులతో సహా పోల్చి అంటే వీరు కూడా అలాంటి అన్యాయస్తులు ఘోరమైన పాపులని ఇక్కడ సుంకరి గురించి అసహ్యంగా మాట్లాడినట్టుగా చూస్తాం. కనుక అలాంటి వ్యక్తిని చూసి ప్రియమిత్రుడా ప్రభు అంటున్నాడు నన్ను వెంబడించుము అని తెలియజేశాడు. అయితే ఆ సుంకరి కూడా ప్రభువుని వెంబడించాడు. ఒక ప్రశ్న, మనం ఎవరు నన్ను వెంబడించు నాతో ఫాలో అని అన్నాం అనుకోండి, అనేక ప్రశ్నలు వేస్తాం. ఈ సుంకరి అయితే ఆయన ఏం ప్రశ్నించాల, మరి నిన్ను వెంబడించడానికి నువ్వెవరవు అని అడగల. అలాగే ఎందుకు నిన్ను వెంబడించాలి, కారణం ఏంటి, తర్వాత నిన్ను వెంబడిస్తే ప్రయోజనం ఏంటి, ఇలాగా కూడా అడగల. తర్వాత నిన్ను వెంబడిస్తే ఇక్కడ సుంకం ఎవరు వసూలు చేస్తారు, ఆ ప్రశ్న కూడా ఇలా. ఒకవేళ నిన్ను వెంబడిస్తే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అని అలాంటి ప్రశ్నలు ఏమీ వేయకుండా సుంకరి మరి లేవి ప్రభువుని వెంబడించినట్లుగా మనం చేస్తాం. ఆయన పిలుపుకు లోబడి తల వంచి ప్రభువుని వెంబడించాడు. బాగా గమనించాలి. అప్పటిదాకా లోకాన్ని వెంబడించినటువంటి సుంకరి, లోక పాపంలో లీనమై ఉన్నటువంటి సుంకరి ప్రభువు యొక్క మాట విన్న తర్వాత, ఆయన స్వరం విన్న తర్వాత, ఆయన స్వరంలో అతనికి ఏంటంటే వెంబడించాలనే ఒక మారు మనసు కలిగింది. అటు ముందు కనుక ప్రభువు మాట మనం వినాలి. ఈనాడు చాలామంది ప్రభువు మాట ఎక్కడ ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, బైబిల్లో ఉంది. ఈ వాక్యాన్ని చదివితే, ఈ వాక్యాన్ని వింటే, ఈ వాక్యాన్ని ధ్యానం చేసి ఈ వాక్యంతో మాట్లాడితే ఈ వాక్యం నీతో మాట్లాడుద్ది. ప్రభువుని వెంబడిస్తే ఏమిటి ప్రయోజనం, లోకాన్ని వెంబడిస్తే ఏంటి నష్టం? కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. కనుక యేసు మాట విన్నాడు, ఆ మాటలో అతనికి మారు మనసు అనుభవం వచ్చింది, అందుకే వెంబడించి. మీరు పరిశుద్ధ దేవాలయానికి ఆదివారం నాడు వెళ్ళండి, అక్కడ వాక్యం చేత మీరు ప్రభువుని వెంబడించేటట్టు మనసు కలుగుతుంది. వివిధ కూడికలు ఉంటాయి, ఉపవాస కూడికలని, లేకపోతే విజ్ఞాపన కూడికలని, మరి కుటుంబ కూడికలని, రకరకాల కూడికలు ఉంటాయి దేవాలయంలోనే లేదా గృహాల వద్ద. ఆ కూడికల్లో పాల్గొనండి. అక్కడ దేవుని మాట మీకు వినిపించినప్పుడు మీలో ఒక మారు మనసు అనుభవం. దేవుణ్ణి వెంబడించడం వల్ల ఏమిటి ప్రయోజనం అనేది వాక్యం వింటేనే మీకు తెలుస్తుంది. కనుక దాన్ని బట్టి మీకు విశ్వాసం కలుగుద్ది. కనుక ప్రేమిరా ఇతను ఏమీ ప్రశ్నించకుండా ప్రభువుని వెంబడించాడు. కారణం ఏంటంటే దేవుని ఉగ్రత నుంచి రక్షించబడటానికి, దేవునితో సమాధానం కలిగి ఉండటానికి వెంబడించాడు. రెండే రీజన్స్. ఉగ్రత నుంచి రక్షించబడాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. లోకంతో స్నేహం, లోక స్నేహం దేవునితో వైరం. ఆయన చేతిలో పట్టు భయంకరం అన్నాడు. కనుక దేవునితో స్నేహం చేస్తే మనం ఆశ్రయించబడతాం. అయితే ఈనాడు సుంకర్ని వెంబడించమన్న ప్రభువు ఈనాడు సర్వమానవాళిని పిలుస్తున్నాడు. నన్ను వెంబడించండి, నా స్వరం, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును ప్రభువు చెప్తున్నాడు. కనుక ప్రేమిరుడైనా ఈనాడు నిన్ను ప్రభు ఆహ్వానిస్తాడు వెంబడించమని, ప్రభువును వెంబడించమని. ప్రభువును నువ్వు వెంబడించాలంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, అంటే లోక ఆశల్ని విడిచిపెట్టాలి, లోక మాలిన్యాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం, యేసుక్రీస్తు కలిగిన నవీన స్వభావాన్ని ధరించుకోవటం, ఆయన వెంబడించటం అంటే. కనుక ప్రియమిత్రుడు ప్రభువుని ఎందుకు వెంబడించాలి? ప్రభు వెంబడించమంటున్నాడు, మంచిదే. సుంకరి లేవి వెంబడించాడు, ప్రశ్నలేం వేయలే. ఈనాడు ఆ సుంకరనే కాదు, ప్రభువు నిన్ను కూడా వెంబడించమని అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను ఉగ్రత నుంచి తప్పించి, ఎందుకంటే ఆదాము చేసిన పాపం వల్ల మనలో ఆ పాపం ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేము. కనుక అందరూ పాపం వల్ల సుజీత మరణస్థితిలో ఉన్నాం, ఉగ్రతలో ఉన్నాం, దేవుని ఉగ్రతలో మనం ఉన్నాం. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అని అంటే ప్రభువుని వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే ఖచ్చితంగా ఆయన వాక్యం ముందు నువ్వు విశ్వాసం ఉంచితేనే వెంబడించగలవు. కనుక ముందు వాక్యాన్ని వినాలి, నువ్వు చదవాలి, గ్రహించాలి, ధ్యానం చేయాలి. వాక్యం ఇంపార్టెంట్. వాక్యమే మనల్ని నడిపించేది, బ్రతికించేది, జీవింపజేసేది. కనుక ప్రియమైన ప్రభు అంటున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువుని వెంబడించు. లోకంలో ఉన్న వేటిని నువ్వు వెంబడిస్తున్నావో వాటిలో నీకు సంతోషం కలిగి ఉండదు. కనుక నిజ సంతోషం అంటాడు ప్రభు.
ఇంకో మాట కూడా అద్భుతమైన పాట, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా. నిజముగా మొరపెట్టవేరు. కొంతమంది రొటీన్గా మొరపెడతారు. నిజముగా అంటే హృదయపూర్వకంగా ఎస్ ప్రభు కార్యం చేయగలడో, సహాయం చేయగలడో అని నిజంగా మేము హృదయపూర్వకంగా విశ్వాసంతో మేము వెంబడిస్తే కార్యాలు జరుగుతాయి. ఆయన సమీపంగా ఉంటానంటున్నాడు. కనుక ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ప్రభు, సమస్తాన్ని విడిచి, నీకు ఏదైతే హృదయంలో ఏటి మీద అయితే ఆశలు ఉన్నాయో ఆశలు విడిచి నన్ను వెంబడించు. అబ్రహాంకి ఒకగానొక కుమారుడు 100 ఏళ్ల వయసు ఇప్పుడు పుట్టాడు. ఆ కుమారుడిని ప్రభు ఇవ్వమన్నాడు. ఎందుకంటే పరీక్షించాడు. పరీక్ష ఏంటంటే అబ్రహాముకి కుమారుడి మీద మనస్సు ఉందా, కుమారుని విడిచి నన్ను వెంబడిస్తాడా లేదా అని పరీక్షించి ఆ కుమారుడిని బలిగా ఇవ్వమన్నాడు. అయితే ఏం మాట్లాడకుండా, ప్రశ్న లేకుండా అబ్రహాము బలి ఇవ్వటానికి వెళ్ళాడు. దానిలో ఏమర్థమైందంటే కుమారుని మీద ఉన్న ప్రేమను విడిచాడు. అందుకే అక్కడ ఆదికాండం 22 అధ్యాయం ప్రారంభం వచ్చి అంటాడు, నీకుగా ఒకగానొక్కైన కుమారుడు, ఒకే ఒక కుమారుడు. రెండో మాట అంటాడు, నీవు ప్రేమించుచున్నా కనుక నాకంటే నువ్వు నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమను విడిచి, అది అర్థం. కుమారుని విడిచిపెట్టమని కాదు, ఆ ప్రేమను, నాకంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమను విడిచి కనుక నాకు బలిగా అంటే నన్ను వెంబడించాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక ప్రభువుని ఎందుకు వెంబడించాలి మనం అంటే ప్రేమికులారా, ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకు ఆయన్ని వెంబడించాలంటే ఆయన రక్షకుడు. మన పాపముల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఒకటే వెంబడించాలి, మంచిదే. ఎందుకు వెంబడించాలి అంటే మన పాపముల నుండి రక్షించబడటానికి ప్రభువుని మనం వెంబడించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను యేసు ప్రభువాన్ని అనుగ్రహించాడు. మనకి నిత్య జీవం ఎందుకు ఆయన్ని వెంబడించాలంటే నిత్య జీవం పొందటానికి, రక్షించబడటానికి, పాపం నుంచి విమోచించబడటానికి, నిత్య జీవమును మనం పొందుకోవటానికి ఆయన మనం వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అట్లాగే మనం రూపాంతర కొండ అనుభవంలో కూడా పేతురు, యోహాను, యాకోబులు ప్రభువును అనుసరించారు. రూపాంతర కొండ మీద ప్రభువు తెల్లని వస్త్రాలు, దగదగ మెరిసిన వస్త్రాలతో ఆయన మహిమచ్యత దగదగ మెరిసిన రాస్తుంది. ఆయనతో మోషే, ఏలియాలు అక్కడ మాట్లాడినట్లుగా వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ప్రియమైన అక్కడ వాళ్ళు చూసిన దాన్ని బట్టి అంటారు, పేతురు, అయ్యా మీకు ఇక్కడ 3 పర్ణశాలలు ఇక్కడ కడదాం, ఇక్కడ మనం ఉండుట మంచిదని అంటాడు. కానీ ప్రియమైన పైనుంచి ఒక స్వరం వచ్చింది. లూకాసు వార్త 9వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట రాయబడింది, ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన మాట వినుడి. ఏంటి ఆ మాట? నన్ను వెంబడించమన్నాడు. మీ సొంత ఆలోచనలు కాదు, నా ఆలోచన ప్రకారం నడవండి అన్నాడు. ఈయన మాట దేవుడే చెప్పాడు, తండ్రి అయిన దేవుడే, యేసుక్రీస్తు మాట వినుడి. లేమి సుంకరిత అంటాడు ప్రభు, నన్ను వెంబడించు. ఆయన మాట అది, యేసు మాట, నన్ను వెంబడించు. వెంబడించాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. వాటిని కూడా మూటగట్టుకుని నాతో వస్తానంటే ప్రయాణం కుదరదు, రానివాడు ప్రభు. మీకు లోకమన్నా కావాలి, లేదా దేవుడన్నా కావాలి, రెంట్లో ఒకటే. లోకాన్ని కూడా మూటగట్టుకుని నీతో కూడా వస్తాను ప్రభు అంటే కుదరదు. కనుక ప్రియమిత్రుడన, సోమవారం నాడు నేను సినిమాకి వెళ్తానండి, ఆదివారం వచ్చి భజన చేస్తానండి, భక్తి చేస్తానంటే కుదరదు. దాని ద్విమనస్కులు అంటారు, వేషధారి అంటాడు. ప్రభు సమస్తం ఎరిగిన దేవుడు. కనుక ఆయన్ని మనం మోసగించలేము. కనుక ప్రియమిత్రుడా, కనుక అందుకని అంటాడు దేవుడు వెక్కరించబడడు. కనుక జాగ్రత్తగా ఉంటాడంటాడు. అందుకని ఆయన మాట మనం వినాలి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. ప్రియమైన బిడ్డలారా, ఈ కార్యక్రమం నీతో ప్రభువే మాట్లాడుతున్నట్టే. ప్రభువును వెంబడిస్తున్నావా, లోకాన్ని వెంబడిస్తున్నావా? రోజు నాకు దుఃఖం అండి, కష్టం అండి, కన్నీరండి, వేదనండి, అప్పులు వారండి, అనారోగ్యాలని అనేకమైన కురాలు వెళ్తున్నా, కానీ ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చావా? లోకంలోనే బ్రతుకుతూ ఇవన్నీ మోసుకుంటూ ఉన్నావు, ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు వచ్చి ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జనులారా నా యొద్దకు రండి. అంటే అర్థం ఏంటి? ఆయన వెంబడించమని. నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. సూత్రం తెలిసి, లౌక్యం తెలిసి, జ్ఞానం తెలిసి దాన్ని అనుసరించక లోకం మీద ఉన్న మోహం చేత, ఆశ చేత
దాన్ని వెంబడిస్తున్నారు, కానీ ప్రభువుని వెంబడించుకునే ఈరోజు చాలామంది కొనారు వెళ్తున్నారు. కానీ ప్రభువు నన్ను వెంబడించడం ఎందుకని? నీకు సమాధానం ఇవ్వాలని. ఆయన వెంబడిస్తే ఆయనకేదో నువ్వేదో వనగురుస్తావని కాదు, నీ వల్ల ఆయనకేదో మేలు కలుగుద్దు అని కాదు, నీకు మేలు కలిగినట్లుగా ఆయన్ని వెంబడించాలి. ఎందుకంటే ఆయన దగ్గర మేలు, దీవెన, ఆశీర్వాదాలు, సమృద్ధి, ఐశ్వర్యం, జ్ఞానం ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన వెంబడిస్తే ఆయన నువ్వు పొందుకుంటావు, ఆయన ఇవ్వాలని ఆశ ఆయన ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. నువ్వు ఆయన కుమారుడి కుమార్తెవి, నీకు ఇవ్వాలని ఆశతో వెంబడించమంటున్నాడు, రమ్మంటున్నాడు. నువ్వు అవి పుచ్చుకోవాలంటే ఆయనతో వెళ్ళాలిగా. నువ్వు లోకంలోనే ఉండి నాకు తెచ్చిపోయినట్టే కుదరదు. దేవుడట అత్యున్నత సింహాసనం మంచి దిగొచ్చి కొండ మీదకి వచ్చి, భూమి మీద కొండ మీదకి వచ్చి, నా కుమారుడు ఇక్కడ ఎక్కిరమ్ము అంటున్నాడట. ఇది భూమి మీద ఉన్న కొండ మీదకి వచ్చి ఇక్కడికి ఎక్కిరమ్ము, కొండ ఎక్కిరమ్ము అంటున్నాడు. భక్తుడు అంటాడు, అక్కడ సింహాసనం నుంచి కొండ మీదకి వచ్చిన ఆయన ఈ భూమి మీదకి వచ్చి నన్ను ఆశీర్వదించవచ్చు కానీ అంటాడు. కానీ ఉద్దేశం ఏంటంటే నువ్వు భూమి మీద లేచి కొండ మీదకి రావాలి. భూమి అంటే అదంతా కూడా పాపానికి శాపానికి సాదృశ్యం. నువ్వు లేచి పాపంలో పడి ఉన్నావు, పాపాన్ని విడిచి నువ్వు లేచి కొండ మీద కంటే అత్యున్నత స్థాయికి నువ్వు రావాలి, ఉన్నత స్థితికి నువ్వు ప్రభు దగ్గరకు నువ్వు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు పాపములు విడిచిపెడితే పశ్చాత్తాపంతో ఏదైతే లోక ఆశలు విడిచి ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వదిస్తాడు, ఉన్నవన్నీ కూడా నీకు ఇస్తాడు. అది సూత్రం. కనుక ప్రియమైన దేవుడున ఆయన మాట వినాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి ఎంత గొప్ప భాగ్యం అంటే ప్రియమైన మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు ఆయన, ఒక పక్షగా వాయుగాలతో అంటాడు, పక్షవాయువుతో మంచం పట్టిన ఒకనితో, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి అన్నాడు. ప్రభువుని వెంబడించడం వల్ల నీకు జరిగే మేలు ఏంటంటే నీ పాపములు క్షమించబడతాయి. ఆయన వెంబడించకుండా నువ్వు లోకంలో ఉంటే పాపంలోనే శాపంలో ఉంటావు. నువ్వు ఎప్పుడు మరణించిన అగ్నిలో వేయబడతావు, అగ్ని ఆరదు, పురుగు సాగదు. కనుక ప్రేమితుడా ప్రభు అంటున్నాడు, నీ కొరకే వచ్చాడు, ఆయన పాపుల కొరకే వచ్చాను అంటున్నాడు. కనుక ఆయన విమోచించే దేవుడు కనుక ఆయన నిన్ను దీవించాలని. అందుకని మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకోండి, నీ చేత ఏదైనా సేవ చేయించుకోవాలని కాదు, పరిచారం చేయుటకు ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాడట. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలా. ప్రియమైన బిడ్డలారా, ఆయన మరి అపవాది శోధించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారండి. అంత గొప్ప దేవుడు ఆయన. కనుక నీ చేత పరిచారం చేయించుకోవాలని కాదు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నీకు విమోచన కలిగి చేయడానికి ఈయనకు వచ్చాడండి. ఆయన దగ్గర రావాలి కదా. నీ కొరకు ఆయన బలిగా సమర్పించబడ్డప్పుడు ఆయన కొరకు ఆయన దగ్గర నువ్వు రావాలి కదా. ఎలా రావాలి? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కనుక విరిగిన హృదయంతో ప్రభు దగ్గర నువ్వు రావాలి, పశ్చాత్తాపం నువ్వు ప్రభుగా మారు మనసు అనుభవంతో ప్రభు దగ్గర వస్తే దీవిస్తాడు. ఈరోజు చాలామంది అంటే లోకంలో ఉంటున్నారు, దీవెనలు కావాలి. ఎలా వస్తాయి? ప్రభు దగ్గరికి వస్తే ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నాయి జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి. కనుక ఆయన దగ్గరకు వచ్చి అడగాలి. అందుకని వెంబడించు అన్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు వెంబడించాడు? ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు, మనల్ని ఉగ్రత నుంచి తప్పిస్తాడు. ఎలా వెంబడించాలి ప్రభువుని? ఎలాగా మనం వెంబడించాలి అంటే ప్రియమిత్రుడా, ఆయనను మనం ఎలా వెంబడించాలంటే సమస్తమును విడిచి వెంబడించాలి. ఎలా వెంబడించాలి అనేది ఒక 5 పాయింట్లు చెప్తాను. ఎలా వెంబడించాలంటే ఆయన మన సమస్తాన్ని విడిచి ఆయన్ని వెంబడించాలి. ఇప్పుడు ప్రభు అంటాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరగా చేసేదని అన్నాడు సీమోనుతో. ఏమన్నాడు? నన్ను నా వెంబడి రండి, మిమ్మల్ని ఏం చేస్తాను? చేపలు పట్టే జాలర కాదు. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఏదో ఆదాయం, ఇది కాదు. అసలు మనుషుల్ని బట్టే చాలా అనేకులు ఆత్మల రక్షణ మీ ద్వారా నేను చేస్తాను, ఆత్మచేత నింపి మిమ్మల్ని అనేక ఆత్మలను బట్టేటటువంటి జాలర్లుగా చేస్తాను. దాన్ని బట్టి మీకు పరలోకంలో బహుమానాలు, కిరీటాలు ఇవ్వబడతాయి. కనుక ఇలాగా కాదు, సమస్తాన్ని విడిచి ఆయన వెంబడిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళంతా కూడా ప్రేమితున్న వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాళ్ళు ఏం చేశారు? కుటుంబాలను, చేపల వ్యాపారాన్ని, సముద్రాన్ని, వలలను, దోణెలను, జీతగాండ్రను, ఆత్మీయులందరినీ ఆయన పిలుపు మేరకు సమస్తాన్ని విడిచి విజయతో హృదయపూర్వకంగా ఆయన్ని వెంబడించారు. లోకోసువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో
ఈ మాటలు రాయబడి అన్నీ కూడా విడిచి వాళ్ళు ప్రభువుని వెంబడించారు. 2 శరీర కార్యాలను విడిచి వెంబడించాలి. ఏమిటి శరీర కార్యాలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల కొరకు 1 సమస్తాన్ని విడిచి వెంబడించాలి. ఎలా వెంబడించాలని? సమస్తాన్ని విడిచి వెంబడాలి. 2 శరీర కార్యాలు విడిచి. ఏమిటంటే శరీర కార్యాలు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. రికార్డింగ్ డ్యాన్స్లని, డ్రామాలని, సినిమాలని, కథలని, కమామిషులని, వీటన్నిటిలో చాలామంది కక్షలు ఉంటే అవి విడిచిపెట్టాలి, భేదాలు ఉంటే విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, క్రోధం విడిచిపెట్టాలి, కలహాలు విడిచిపెట్టాలి, ద్వేషాలు విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా విడిచి ఆయన వెంబడిస్తే ఆశీర్వదించబడతాం. మారు మనసుతో కనుక ప్రియమైన పశ్చాత్తాప మనసుతో వెంబడించాలి. జక్కయ్య చూసారా, అతను కూడా సుఖంబూతుతో ఆడే. కానీ ప్రభువు ఎప్పుడైతే మాట విన్నాడో, నీ ఇల్లు నేను దర్శించాలన్నాడు, ఇంట్లోకి ఆహ్వానించాడు, ప్రభువుని ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆహ్వానించాడో ప్రభువుని వెంబడించడం అతని మనసు ఇష్టపడింది, మారు మనసు వచ్చేసింది. ప్రభు ఆ ఇంట్లోకి రాగానే జక్కయ్య మనసు ప్రభు వెంట వెళ్ళిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. వచ్చి ప్రభు మనసు వచ్చింది. ఇక ఆయన పేదవాళ్ళ దగ్గర తీసుకుందా కూడా అన్యాయస్తుల దగ్గర నుంచి 4 అన్నీ చేసేసాడు. అప్పుడు అంటాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుడే, ఎందుకంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. అలాగే శరీర కార్యాలు విడిచిపెట్టాడు జక్కయ్య. 3వది ఏంటంటే అంతం వరకు సహిస్తూ వెంబడించాలి. ఏదో కొద్ది కాలం కొంతమంది బాప్తిసం కొని తీసుకుని క్రొత్తలో చాలా భక్తి చేస్తారు, తర్వాత మళ్ళీ లోకంలో పడిపోతారు. ఆ మొదట్లో ఉన్నటువంటి సంతోషం, ఆనందం ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, ఎంతవరకు సహించాలంటే వెంబడించటువంటి అంతం వరకు సహిస్తూ వెంబడించాలి. వస్తాయి కనుక ప్రభు అంటాడు. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో, మిమ్మల్ని మీరే జాగ్రత్త పడి మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థం అధిపతులు ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబెట్టబడెదరు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగింతురు. కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపిత నా నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడుదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. అంతము వరకు. కనుక నీ భక్తి జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు అనుభవిస్తూ అంతవరకు సహించాలి. మధ్యలో నువ్వు జారిపోతే కిందకి అగ్నిలో జారిపోతావు. కనుక ప్రియమైనప్పుడున ఈనాడు శిష్యులకి ఇటు స్థితిగతులు ఎన్నో ఆ సమాజంలో వచ్చినాయి, కానీ వాళ్ళంతా కూడా నిలబడ్డారు. అందుకని ప్రభువు అంటాడు. అలాగే మీ తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలకు అంటాడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమో. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, తనాపేక్షులు, బింకములాడువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారే ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమో. ఎందుకంటే అంతవరకు నువ్వు సహించే స్థితి ఉండాలంటే ప్రియమైనడునా ఈ రీతిగా నువ్వు జాగ్రత్తగా ఉండాలంటాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డరా, 4వది విశ్వాసంతో వెంబడించాలి. ఏదో పిలిచారు కదా, తల్లిదండ్రులు చెప్పారు వెంబడించమని, లేదా సహోదరులు చెప్పారు వెంబడించమని, ఇరుగు పొరుగుగా చెప్పాడు వెంబడించమని కాదు. నువ్వు విశ్వాసంతో ప్రభువుని వెంబడించాలి. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 12వ అధ్యాయము 44 నుంచి 46 అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు చీకట్లో నిలిచికున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. కనుక నువ్వు చీకట్లో ఉండవు, ప్రభువుని వెంబడిస్తే వెలుగులోకి వచ్చేస్తావు. ఎలాగా అంటే విశ్వాసంతో. నా యందు విశ్వాసం ఉంచు, నా యందు కాదు నన్ను పంపిన వాని యందు విశ్వాసిస్తున్నాడంట. కనుక విశ్వాసంతో మనం వెంబడించాలి. కనుక విశ్వాసంతో వెంబడించిన వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం అయితే విశ్వాస వీరుల పట్టికే. ఏమంటాడు, ఎన్నో శ్రమలు, హింసలు, శోధనలు, బాధలు ఎదుర్కొన్నవారు విశ్వాసం నుండి జారిపోలేదు. మరణమైనను జీవమైన దేవుని నమ్మిక ఉంచి విశ్వాసంతో ముందుకు సాగి విశ్వాసుల జాబితాలో పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించారు. చాలామంది విశ్వాసులు మీ అందరికీ తెలుసు వాళ్ళు. కనుక అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం అంటాడు, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమును విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కనుక విశ్వాసంతో మీరు ఆయన అనుసరిస్తే, విశ్వాసం ఇచ్చిన వారికి, అంగీకరించిన వారికి ఏం పిల్లలు ఇచ్చే అధికారం ఇచ్చినట్టు, ఆయన పిల్లలుగా అధికారం ఇచ్చినట్టండి.
కనుక శిష్యులు కూడా అంటారు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మరి మాకు ఏమి ప్రయోజనం అని అడిగారు. అన్ని సమస్తాన్ని విడిచిపెట్టిన దానికి వచ్చాం, మాకేంటి ప్రయోజనం అని ప్రభువుని అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యేసు ప్రభువారు కూడా ఆయన తెలియచేస్తూ అంటాడు, ప్రియమైన బిడ్డలారా, ఆయన మీ కొరకు మరి ఆయన్ని వెంబడించడానికి అనేక మంది ఆ రీతిగా అడిగినట్లుగా, కనుక ఆయన పిలుపుకు లోబడి అనే ప్రశ్న కానీ శిష్యులు ఆ ప్రశ్నలు వేసినప్పుడు ప్రభు అన్నాడు, రేపు పరలోకంలో మీరు 12 సింహాసనాల మీద కూర్చుండేదారు. గొప్ప భాగ్యం అండి. ఆయన వెంబడించడం వల్ల ఈ లోకంలో పోగొట్టుకుంటామో కానీ పరలోకంలో నువ్వు సమృద్ధి పొందుకుంటాం. అందుకని చాలామంది మాకేంటి ప్రయోజనం అనేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువుని వెంబడించట్లే. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, ఒక విందు గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు విందు గురించి అంటే, లూకాసు వార్త 14:15-20 వరకు మరి ఒక విందు ఏర్పాటు చేసి ఆహ్వానిస్తారట. ఒక అతను ఏం చెప్తున్నట్టే, నేను పొలం కొన్నాను, దాన్ని చూడ వెళ్ళాలంటున్నాడు. విందుకు రమ్మంటే ఒక అతను పొలం కొన్నాను, చూడటానికి వెళ్ళాలంటున్నాడు. ఇంకొకటి ఏమనంటే 5 జతలు ఇడ్లు కొన్నాను, మరి వాటిని పరీక్షించడానికి వెళ్ళాలంటున్నాడంట. ఇంకొక మూడో వ్యక్తి ఏమనంటే, నేను స్త్రీ వివాహం చేసుకున్నాను, అందుకు రాలేని సాకులు చెబుతున్నారు. కనుక ప్రేమైన దేవుళ్ళరా, విశ్వాసం ఉంచాలి కానీ సాకులు చెప్పకూడదు. దేవుని వెంబడించేప్పుడు ఏ వంకలు సాకులు చెప్పకూడదు. కనుక మరి పొలం కొన్నాడు కదా, చూడవెళ్తున్నాడు, చూటేనే కానీ కొంది. తర్వాత 5 జతలు ఎడ్లు కొన్నాను అంటే పరీక్షిస్తే కదా మళ్ళీ కొన్నాడు, మళ్ళీ పరీక్షించేది ఏంటి? ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు, విందుకు రావడానికి అభ్యంతరం ఏంటి? సాకులు చెప్తున్నారు రావటానికి. కనుక ప్రేమ ప్రభువుని మనము ఎలా వెంబడించాలి? ఈ రీతిగా వెంబడించాలి. వెంబడించడంలో ప్రయోజనం ఏంటంటే ఆయన వలన నిత్య జీవం మనం పొందుకుంటాం. అది నిత్య జీవం. యోహాను 6:40 అంటాడు, నిత్య జీవం పొందుటకు అంచెదనం లేపడు ప్రభువుని వెంబడించు, కుమారుని చూసి ఆయనందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం, అంత్య దినము నేను వానిని లేపు. కనుక నిత్య జీవం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక కనుక శిష్యులతో కూడా అన్నాడు, ప్రపంచ పునర్జనం నందు మనిషి కుమారుడు తన మహిమల సింహాసనం ఆశ్రయించినప్పుడు నన్ను వెంబడి మీరును 12 సింహాసనముల మీద కూర్చొని ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మత్తయి సువార్త 19:27-28 వరకు రాయబడ్డాయి. కనుక ప్రేమికుడ యేసు అన్నాడు, నేనే మార్గము సత్యం జీవనం అన్నాడు. కనుక ఆయన వెంబడిస్తే ఆయన ద్వారా మనం నిత్య జీవంలోకి చేర్చబడగలం, ఉగ్రతను తప్పించబడతాం, నిత్య జీవంలో చేర్చబడ. కనుక ఆనాడు లేవి మాత్రమే కాదు, ఆనాడు శిష్యులే కాదు, మళ్ళీ సద్బోధకుడు అనేటువంటి అధికారి మాత్రమే కాదు, ఈరోజు ప్రభువు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఈరోజు నేను అడుగుతున్నాడు, ఆయన వెంబడిస్తే ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు, ఉగ్రతను తప్పిస్తాడు, ఆయన సింహాసన బహుమానాలు చేతిస్తాడు. కనుక ఈ లోకాన్ని వెంబడిస్తే అగ్నిలో వేయబడతావు. ఇది సత్యము, జ్ఞానం. ఇది గ్రహించి నువ్వు ప్రభువుని వెంబడించగలిగితే, ఆరాధించగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమడి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ మాటలు విన్న నీ బిడ్డల్ని ప్రభువా అన్ని విషయాలు దీవించండి. వారు దేని వెంబడిస్తున్నారో, ఏ దుఃఖంలో, ఏ సమస్య కన్నీటిలో ఉన్నారు, ఏ అనారోగ్యంలో, ఏ అప్పుల భారంలో ఉన్నారు, ఏ కొరతల్లో ఉన్నారు, బిడ్డలు వివాహం కాని స్థితి, అలాగే ఉద్యోగాలు రాని స్థితి, విద్యలో డెవలప్ లేని స్థితి, ఏ స్థితిలో ఉన్నారో ప్రభువా వాటన్నిటిని కూడా ఆ దుఃఖాన్ని విడిచి సంతోషాన్ని అనుగ్రహించే, జీవాన్ని ఇచ్చే మిమ్మల్ని వెంబడించడానికి వాళ్ళకి మనస్సు కలిగించమని, మిమ్మల్ని వెంబడించే దృఢ నిశ్చయాన్ని కలిగించమని, మీ మాటలు ఇచ్చేది వారిని నింపమని, అందరిని ఆశీర్వించమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వించునుగాక. థ్యాంక్ యూ.